మీరిప్పుడు చూస్తున్న ఈ క్లిప్పింగ్స్ ఒక మెక్సికన్ రెస్టారెంట్ వి. ఇక్కడ ఒక ఫేమస్ డిష్ ఉంది. ఏంటది అంటే గ్వాకామోలే అంటారు. అయితే ఇది ప్రతి ఇండియన్ షుడ్ ట్రై. ఈ చిప్స్ ఇవన్నీ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ డిష్ మొత్తం ఈజీగా మనకి ఫ్యామిలీ ఆఫ్ 3 కి అయితే సరిపోతుంది. $70 తోటి మొత్తం మనం అయితే మీల్ కంప్లీట్ చేసేయచ్చు. ఎక్కువ కాలం ఉండే వాళ్ళు ఇక్కడ ఫుడ్స్ కి అలవాటు పడిపోతారు. మీరు థాయ్ ఫుడ్ ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. రకరకాల ఫుడ్స్ ని ట్రై చేయటం మా హస్బెండ్ ప్రోత్సాహం వల్ల స్టార్ట్ చేసుకున్నాం. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్. ఎప్పట్లాగే మరింకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ వీడియో ఈసారి ఫుడ్ పరంగా చాలా ఎగ్జైటింగ్ గా అండ్ మెనీ టిప్స్ కూడా మీకు ఇస్తుంది ఈ వీడియో. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నేను చాలా రీజన్స్ కవర్ చేస్తాను. అమెరికాలో మన ఇండియన్స్ అమెరికన్ ఫుడ్ కాకుండా ఇంకా ఎలాంటి ఫుడ్ తింటారు, అది ఎందుకు తింటారు, అండ్ దాని ప్రైస్ ఎంత ఉండబోతుంది, అండ్ ఈ ఫుడ్ అమెరికాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది. మనం ఇండియాలో కూడా ట్రై చేయొచ్చు. ఇండియాలో కూడా ఇప్పుడు చాలా రకాల క్విజిన్స్ అయితే వచ్చేసాయి. సో మనం బిజినెస్ ట్రిప్స్ కి అలా వెళ్ళినా, పిల్లలకి కూడా అబ్రాడ్ ట్రిప్స్ కి వెళ్ళినా మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి టిప్స్ మొత్తం ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ గా ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. మరి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరిప్పుడు చూస్తున్న ఈ క్లిప్పింగ్స్ ఒక మెక్సికన్ రెస్టారెంట్ వి. అయితే ఇక్కడ ఒక ఫేమస్ డిష్ ఉంది. ఏంటది అంటే గ్వాకామోలే అంటారు. అయితే ఇది అవకాడో తోటి చేస్తామన్నమాట. నాకు యుఎస్ వచ్చే వరకు ఈ డిష్ గురించి అసలు తెలియదు. అయితే ఇది ప్రతి ఇండియన్, నాట్ ఓన్లీ ఇండియన్, ఎవ్రీబడి షుడ్ ట్రై. ఇక్కడైతే మెక్సికన్స్ ఏంటి, అమెరికన్స్ ఏంటి, థాయ్, చైనీస్, ఏషియన్స్, ఎవ్రీబడి విల్ ఈట్ దిస్. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ న్యూట్రిషియస్ అండ్ గుడ్ ఫ్యాట్ ఫుడ్ అన్నమాట. సో ఇది ఒక మెక్సికన్ డిష్. ఇది ఏంటంటే మ్యాష్డ్ అవకాడోస్, డైస్డ్ ఆనియన్స్, టొమాటోస్ అండ్ సీజనింగ్స్ తో చేస్తారు. మనం వెళ్ళంగానే మీరు చూస్తున్నట్టు ఇక్కడ మనకు ఒక టోరిటర్ లో చిప్స్ ఇచ్చేస్తారు. ఈ చిప్స్ ఇవన్నీ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫస్ట్ మనకి ఆ చిప్స్ పెట్టేస్తారు. మనం ఆ చిప్స్ లో ఈ అవకాడో అంటే గ్వాకామోలే అంటాం కదా, ఆ అవకాడో, ఆనియన్స్, టొమాటోస్, సీజనింగ్ కలుపుకొని తింటూ ఉంటాం. మనకి ఎన్ని కావాలంటే అన్ని, 1 బొచ్చా, 2 బొచ్చా, 3 బొచ్చలు అలా ఇస్తూనే ఉంటారు. మనం తింటూ ఉంటాం. ఈ లోపు వాటర్ అడుగుతారు. లెమన్ స్క్వీజ్ చేసి తాగుతాం. మేము డ్రింక్స్ తాగం కాబట్టి కోల్డ్ కాఫీ అన్నీ వస్తాయని చెప్పి, సో మేమైతే వాటర్ విత్ లెమన్ తీసుకుని ఇది తింటూ ఉంటాం. ఈ లోపు మనం డిష్ అయితే ఆర్డర్ చేస్తాం అనమాట. సో యూజువల్లీ ఏంటంటే ఇక్కడ డిషెస్ ఎలా ఉంటాయి, మేము నాన్ వెజిటేరియన్ ఉన్న రోజుల్లో రెస్టారెంట్ కి వెళ్తే మాత్రం వీళ్ళు మనకి ఇక్కడ ప్రాన్, ఇంకా ష్రింప్ అంటారు, ఇంకా చికెన్ తోటి గ్రిల్ చేసిస్తారు. మనకి ఇండియన్ లాగా మసాలా అలా ఏం వేయకోకుండా జస్ట్ గ్రిల్ చేసి సీజనింగ్ చేస్తారు. చాలా అంటే చాలా యమ్మీ టేస్ట్ విత్ గుడ్ క్యాలరీస్ అండ్ నో ఆయిల్, అంటే స్లైట్ ఆయిల్ అండ్ విత్ రైస్ కూడా కొంచెం ఇస్తారు. అంటే ఫ్లేవర్డ్ రైస్, ఇట్స్ నాట్ లైక్ వైట్ రైస్. స్పానిష్ ఫుడ్ లో మాత్రం వైట్ రైస్ ఉండదు, ఫ్లేవర్డ్ రైస్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం చపాతీస్, రోటీస్ అంటాం కదా, ఇక్కడ ఏంటంటే ఫ్లాట్ బ్రెడ్ లాగా ఉంటుంది. సో అవి ఇది కలిపి నంచుకుంటాం. అండ్ మీరు అక్కడ చూస్తుంటే మనకి ప్రోటీన్ కింద మనకి బీన్స్ కూడా ఇస్తారు. సో యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. యూ విల్ హ్యావ్ ప్రోటీన్, యూ విల్ హ్యావ్ కార్బోహైడ్రేట్స్ అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ అ సాలడ్ విచ్ ఇస్ లైక్ ఎ ఫైబర్. అన్ని కలిపి ఈ డిషెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ డిష్ యూజువల్ గా మనకి $15 అలా ఉంటుంది, అంటే అరౌండ్ 1500 రూపీస్ అన్నట్టు. ఇఫ్ యూ యాడ్ మోర్ నాన్ వెజిటేరియన్ లైక్ మోర్ ష్రింప్, ఇంకొక $4. సో యావరేజ్ గా ఒక $20 అలా ఉంటుంది ఈ డిష్. సో ఇది ఒక 1600 to 2000 రూపీస్ లాగా మనకి ఇండియన్ కరెన్సీలో. అలాంగ్ విత్ దాట్ లాస్ట్ కి ఇంకేమన్నా మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ డిష్ మొత్తం ఈజీగా మనకి ఫ్యామిలీ ఆఫ్ 3 కి అయితే సరిపోతుంది. అండ్ ఇంకొక డిష్ కూడా మనం ఆర్డర్ చేసుకుంటాము. సో లైక్ చికెన్ డిష్ ఒకటి, ష్రింప్ డిష్ ఒకటి, అలా 2 డిషెస్ అయితే ఫ్యామిలీ ఆఫ్ 4 కి సరిపోతాయి. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే ఒక $70 తోటి మొత్తం మనం అయితే మీల్ కంప్లీట్ చేసేయచ్చు, విచ్ మీన్స్ ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 6000 రూపీస్. సో ఇంకా మీరు సీజనింగ్స్ కాకోకుండా ఇఫ్ యూ టేక్ మోర్ డ్రింక్స్ అండ్ పేస్ట్రీస్ అవన్నీ కూడా తీసుకుంటే దానికి తగ్గట్టుగా ప్రైస్ ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ఒక $75 to $80 లోకి మనకు ఒక మీల్ అయితే అయిపోతుంది. అయితే మెక్సికన్ డిష్ లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మనకి చీజ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారన్నాను కదా, ఇవన్నీ ఫ్రీ కాదు.
ఎక్స్ట్రా $2. మీరు ఏది అడిగితే అది ఎక్స్ట్రా డిప్పింగ్స్ కి ఎక్స్ట్రా ప్రైస్ కూడా వేస్తారు. సో యూజువలీ కిడ్స్ అయితే చీజ్ తో తింటారు అండ్ మనం అయితే స్పైసీ సాస్ అడుగుతాము. స్పైసీ సాస్ అయితే అచ్చు పండుమిరపకాయ పచ్చడి లాగే ఉంటుంది, ఎర్రగా కనిపిస్తుంది కదా, అదైతే పండుమిరపకాయ పచ్చడి అంటాను నేనైతే. సో ఆ సాస్ తో మేము, మా పాప ఏమో చీజ్ తో తింటుంది. సో ఆ డిప్పింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత అండ్ మనం మెయిన్ డిష్ కంప్లీట్ చేసిన తర్వాత బిల్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ టిప్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఫ్యామిలీగా వెళ్ళి అక్కడ మనం డైనింగ్ చేస్తే స్పానిష్ రెస్టారెంట్ కాదు, ఎనీథింగ్, ఇన్ఫాక్ట్ USA లో టిప్ ఇస్ ఏ మేజర్ ఇంపార్టెంట్ థింగ్. మీరు అమెరికాలోనే ఉంటారు కదా, అక్కడ ఇండియన్ వంటకాలు దొరుకుతాయా? మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇలాంటి ప్రశ్నలు నన్ను చాలా మంది అడుగుతుంటారు. అమెరికాలో పెద్ద పెద్ద నగరాలలో, ఉదాహరణకు న్యూయార్క్, చికాగో, బే ఏరియా, డాలస్ లాంటి చోట్లయితే మాత్రం మనకి మంచి ఇండియన్ రెస్టారెంట్లు, గ్రాసరీ స్టోర్లు చాలానే ఉంటాయి. అందులో మన దక్షిణ భారతీయ, ఉత్తర భారతీయ, ఆంధ్ర, తెలంగాణ స్పెషల్స్ కూడా చెప్పలేనన్ని వెరైటీలు దొరుకుతాయి. కానీ చిన్న చిన్న పట్టణాలలో మాత్రం ఎన్నో వంటకాలు, ఎంపికలు ఉండకపోవచ్చు. అయితే అలాంటి చిన్న పట్టణమే మేముండేది నాష్విల్ అనే ఊరు. అయితే ఈ నాష్విల్ టెన్నెసీ నగరంలో ఉంటుంది. ఎక్కడ పడ్డ ఇండియన్ రెస్టారెంట్లు అయితే మనకి దొరకవు. నేను ప్రతి అవకాశాన్ని ఒక ఆపర్చునిటీ లాగా మార్చుకునేదాన్ని. నా మెంటాలిటీ ఏంటంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. సో అలానే దీన్ని కూడా నేను ఒక గ్రేట్ ఆపర్చునిటీగా తీసుకుని రకరకాల ఫుడ్స్ ని ట్రై చేయటం మా హస్బెండ్ ప్రోత్సాహం వల్ల స్టార్ట్ చేసుకున్నాను. అదే విధంగా మా పాప కూడా ప్రతి ఫుడ్ ని ట్రై చేయటం అనేది చేస్తూ ఉంటుంది. దీనివల్ల ప్రతిరోజు ఒకే రకమైన ఆహారం తినడం బోర్గా అనిపిస్తుంది కదా. కొత్త రుచులను అనుభవించాలనే ఆసక్తితో ఇతర దేశాల ఆహారాన్ని కూడా ట్రై చేస్తారు మన వాళ్ళు ఇక్కడ. అయితే దీనివల్ల ఏంటంటే మనం ఒక రకమైన టేస్ట్ ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే అమెరికాలో ఎక్కువ కాలం ఉండేవాళ్ళు ఇక్కడ ఫుడ్స్ కి అలవాటు పడిపోతారు. లైక్ 15 years, 20 years or 10 years. వాళ్లకు స్పానిష్, థాయిలాండ్ అండ్ చైనీస్ ఫుడ్స్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మెడిటరేనియన్ ఫుడ్ కూడా బాగా ఇక్కడ మన ఇండియన్స్ తింటూ ఉంటారు. ఎందుకంటే ఈ టేస్ట్ కొంచెం మనకి సిమిలారిటీస్ ఇస్తుంది. ప్యూర్ అమెరికన్ ఫుడ్ మనం తినలేకపోయినా ఈ ఫుడ్స్ మాత్రం మనం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అండ్ ఇట్స్ వర్త్ ట్రైయింగ్ ఆల్సో. అయితే నేను ముందు చెప్పినట్టుగా అన్ని ప్రాంతాల్లో మంచి ఇండియన్ రెస్టారెంట్స్ ఉండవు కదా. సో అందువల్ల మనం ఏంటంటే అందుబాటులో ఉన్న ఇతర ఫుడ్స్ ని ఇలా ఆప్షనల్ గా ఎప్పుడు చూస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా సోషల్ రీజన్స్ కూడా మనకున్నాయి. సో మనం ఏంటి ఆఫీస్ లో గనక మనకి రకరకాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఓన్లీ అమెరికన్స్ అనే ఉండరు. చైనీస్ పీపుల్ ఉంటారు, మెక్సికన్స్ ఉంటారు, థాయ్ పీపుల్ ఉంటారు, ఏషియన్స్ ఉంటారు. ఇలా మనం ఫ్రెండ్స్ చేసుకోవాలి కదా, మనం సోషల్ గా మూవ్ అవ్వాలి కదా. వీళ్ళతో రెస్టారెంట్స్ వెళ్ళినప్పుడు మనం ఓన్లీ ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేయలేం కదా. మోస్ట్లీ వాళ్ళందరికీ ఆ స్మెల్స్ అన్ని నచ్చవు. ఇలా మనం ఏంటంటే వాళ్ళలో ఐక్యం అయిపోవడానికి ప్లస్ మన థాట్స్ షేర్ చేసుకోవడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. సో మనకైనా ఆఫీసుల్లో, అలానే కిడ్స్ కైనా స్కూల్స్ లో. సో ఇలా కామన్ ఫుడ్స్. అయితే మీరు థాయ్ ఫుడ్ ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. థాయ్ ఫుడ్ లో కూడా రకరకాల వెరైటీస్ ఉంటాయి. అయితే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి మాత్రం నెక్స్ట్ నేను ఒక ఇంపార్టెంట్ వీడియో చేస్తాను. ఎలాంటి ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ పైన ఎంత స్పెండ్ చేయొచ్చు అండ్ థాయ్ ఫుడ్ లో వాడే సాసెస్, ఏ సాస్ మన టేస్ట్ కి బాగా సెట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. సో ఇలా కామన్ ఫుడ్స్ వాట్ ఎవర్ ఐ సెడ్, చైనీస్, మెక్సికన్, థాయ్, మెడిటరేనియన్, ఇలాంటి ఫుడ్స్ కామన్ గా అందరూ తింటూ ఉంటారు కాబట్టి ఇంకా జపనీస్ సూషీ కూడా తింటూ ఉంటారు అనమాట. సో ఈ సూషీ కూడా చాలా ఇష్టంగానే తింటారు చాలా మంది మన ఇండియన్స్. సో ఇలాంటి ఫుడ్స్ ఒకవేళ గానీ మీరు ఇండియాలో ఉంటే ఇలాంటి ఫుడ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నాకు కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళే ఆపర్చునిటీ వస్తుంది, అప్పుడు మీరు ఇండియన్ ఫుడ్ అని కూర్చుంటే కుదరదు. సో ఇలా రకరకాలుగా ఫుడ్స్ ని మనం అలవాటు చేసుకోవాలి కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఒక హెల్తీ చాయిస్ కూడా. సో మీరు చూస్తే థాయిలాండ్ లో చాలా స్పెషల్ డిషెస్ ఉంటాయి అండ్ దట్ టు ఇన్ వెరీ ఫ్యూ క్యాలరీస్. మెక్సికన్ ఫుడ్ కూడా అంతే హెల్తీ చాయిస్. మనలాగా మన ఇండియన్ ఫుడ్ లాగా మోర్ కార్బ్స్ ఉండవు, మోర్ ఆయిల్ కూడా ఉండదు. హాఫ్ గ్రిల్డ్, ఐఎమ్ నాట్ సేయింగ్ హాఫ్ కుక్, గ్రిల్డ్ ఫుడ్ చాలా టేస్టీగా, యమ్మీగా, రకరకాల సాసెస్ ఆప్షన్స్ తోటి ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ గా చూసినట్టయితే డెవలపింగ్ టేస్ట్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ వల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్
అఫ్ కోర్స్ ఇండియన్ రెస్టారెంట్ కనపడినప్పుడు నేనైతే ఆగలేను. అట్లీస్ట్ పేరెంట్స్ అంటే మన జనరేషన్ లో ఉన్న వాళ్ళైతే ఆగలేరు. కిడ్స్ కి మాత్రం ఇండియన్ ఫుడ్ ఇక్కడ అంతగా నచ్చకపోవచ్చు, కానీ పేరెంట్స్ కోసం కాంప్రమైజ్ అయితే అవుతారు. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా పెద్ద పెద్ద సిటీస్ లో మాత్రం చాలా గ్రాండ్ గా డెకరేషన్స్ అయితే చేస్తారు. మీరు చూస్తున్నట్టు ఆ ఇండియన్ వైబ్ అనేది రావాలి, మన ఊర్లాగా ఉండాలి అన్నట్టు ప్రతి సెలబ్రేషన్ లైక్ మ్యారేజ్ డే, యానివర్సరీస్, బర్త్ డేస్ ఇలాంటివన్నిటికీ కూడా మన ఇండియన్స్ యూజువల్ గా ఇండియన్ రెస్టారెంట్ కి సెలబ్రేషన్ లాగా వెళ్తారు. మన దేశీలాగా అనిపించాలి, ఆ ఫీల్ ఉండాలి అని చెప్పేసి మీరు చూస్తున్నట్టు దండలు గిండలు ఇంకా అన్ని ఇంకా ఫుల్ గా దేవుడి పటాలు గాని ఇంకా మంచిగా అంతా ఉండాలని చెప్పేసి నీట్ గా డెకరేషన్స్ ఉంటాయి. ఇంకా ఆర్టిఫిషియల్ ట్రీస్ అన్ని చాలా బాగా వైబ్ అయితే బాగా చేస్తారు. ఇంకా ఫుడ్ మీకు చెప్పేది ఏముంది, ఇక్కడ కన్నా మనకి ఇండియాలోనే ఎక్కువ ఆపర్చునిటీస్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సో ఫుడ్ గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. అయితే ఇండియన్ ఫుడ్ డెఫినెట్లీ ఇక్కడ ప్రైస్ అయితే ఎక్కువే, లైక్ అరౌండ్ $18.99-20 లాగా ఒక బిర్యానీ బేస్డ్ ఆన్ ద సిటీ. సో అరౌండ్ 1600 to 2000 రూపీస్ అనమాట మనకి ఇండియా ప్రైస్ ప్రకారం వెళ్తే. ఇంకా స్టార్టర్స్ అయితే ఒక $15 లోపల, లైక్ 1500 రూపీస్. ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 అలా వెళ్తే ఇండియన్ రెస్టారెంట్ కి ఒక $100 అట్లా అవుతుంది. సో అరౌండ్ 8000 రూపీస్ లాగా. నేను గమనించింది ఏంటంటే ఇండియన్ రెస్టారెంట్ కన్నా కూడా మెక్సికన్ రెస్టారెంట్ లో ఫుడ్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు తక్కువ ప్రైస్ కి. సో క్వాంటిటీ అనేది మెక్సికన్ ఫుడ్ రెస్టారెంట్ లో మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది, ఫిల్లింగ్ గా ఉంటుంది అండ్ టేస్టీ. ఓకే, మన ఇండియన్ స్పైసెస్ కాకపోయినా వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ టేస్ట్ ఉంటుంది. మనకు కూడా అలవాటు అయిపోతుంది మెక్సికన్ ఫుడ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్స్ లైక్ ఏషియన్ టైప్ ఆఫ్ టేస్ట్ కాబట్టి విత్ ఆల్ ద సాసెస్ అండ్ ఆల్. సో ఓవరాల్ గా ప్రైజెస్ అయితే ఇది. అండ్ థాయ్ ఫుడ్ ప్రైజెస్ కూడా ఇట్ విల్ బి లైక్ మెక్సికన్ అండ్ లైక్ అరౌండ్ ఫ్యామిలీ ఆఫ్ 3 or 4 $70 to $80 లో అయిపోతుంది. మన ఇండియన్ ఫుడ్ మాత్రం అరౌండ్ $100 అయితే అవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఫుడ్ సిరీస్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ అమెరికాలో ఎలాంటి ఫుడ్ ఇంకా టేస్టీగా ఉంటుంది, ప్రైజెస్ ఇంకా ఏ స్టేట్ లో ఎలా ఉంటాయి అన్ని కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా నేను షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.